చాలా చిత్రం ఏంటంటే 2095 2004 మధ్య లేదంటే 2014-19 మధ్య ఇదే విధంగా డాక్యుమెంట్లు ప్రవేశపెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళకి వాటి అతిగతి లేదనే విషయాన్ని గమనించారా అని అడుగుతున్నాను. విజన్ 2047 అని మళ్ళీ ఇంకొక డాక్యుమెంట్ రిలీజ్ చేసే ముందు అసలు అప్పట్లో మనం ఇచ్చిన డాక్యుమెంట్స్ పరిస్థితి ఏంటి, దాంట్లో ఏమైనా 4 పాయింట్లన్నా మనం అమలు చేసామని చూసారా అని అడుగుతున్నాను. అది అడగలే. నేను ఇంతకుముందే చెప్పినట్టుగా మెకెన్సీ అనే ఒక సంస్థకి ఇచ్చి ఆ సంస్థ ఇచ్చిన రిపోర్ట్నే విజన్ అని చెప్పిన వాళ్ళు 2047 డాక్యుమెంట్ కూడా ఎవరితో తయారు చేయించారో తెలుసా? చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితంగా ఉండే కొంతమంది రిటైర్డ్ అధికారుల ఎన్జిఓతో తయారు చేయించి దాన్నే మీరు విజన్ అంటున్నారు తప్ప కనీసం ప్రజల మధ్యకి వెళ్ళి అన్ని జిల్లాల్లోని మీటింగ్లు పెట్టి మేధావులతోని అఖిల పక్షాలతోని సమావేశమై యూనివర్సిటీలో చర్చకు పెట్టి అసలు 2047కి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలి అని మీరు అనుకుంటున్నారు, అసలు మన లక్ష్యాలు ఏంటి, ఆ లక్ష్యాలు చేరుకోవడానికి ప్రభుత్వం చేయాల్సింది ఏంటని ఒక్క మీటింగ్ మీరు పెట్టారని అడుగుతున్నాను. నేను ప్రజా భాగస్వామ్యం లేని విజన్ చంద్రబాబుదని నేను చాలా గట్టిగా చెప్తున్నా. ఏది మీ డాక్యుమెంట్ని ఎక్కడ డిస్కషన్ పెట్టారో చెప్పండి, ఎవరు దీంట్లో స్టేక్ హోల్డర్స్ చెప్పండి. ఈ రాష్ట్రంలో నిపుణులు లేరా? ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద ఆలోచనలు ఉన్న మేధావులు లేరా? ఎవరినైనా భాగస్వామ్యం చేశారా అని సందర్భంగా నేను అడుగుతూ ఉన్నా. మీకు గుర్తుంటే ఏమిటి చంద్రబాబు నాయుడు విజన్ అంటే, ఆయన అధికారంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత 54 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేశాడు. అందులో మన కాకినాడలోని గోదావరి ఫెర్టిలైజర్స్ ఒకటి, తెలంగాణలో నిజాం షుగర్స్ ఒకటి. ఆ క్రమంలోనే కదా విద్యుత్ రేట్లు పెంచడం, అడిగినోడికి సంఖ్యలు వేయడం, రైతుల మీద కాల్పులు జరిపించడం. అప్పుడే ఈయనకి కమ్యూనిస్ట్ పార్టీలు వరల్డ్ బ్యాంక్ జీతగాడని ఒక బిరుదిచ్చాయి. ఈరోజు మళ్ళీ వచ్చి నా అంత విజనరీ లేదని చెప్పి ఆయన మళ్ళీ చెప్తూ ఉంటే ఏం చేయాలో మనకు అర్థం కాదు. నేను అడుగుతున్నా, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నవాడు ఒక్క ఫిషింగ్ హార్బర్ అన్న కట్టారా? ఒక కొత్త పోర్ట్ అన్న తెచ్చారా? తెచ్చిన ఒక్క పోర్టు కాకినాడ పోర్ట్లో, సీపోర్ట్లో ఏడీబీ రుణం తీసుకొచ్చి కట్టినట్టే కట్టి తనకు కావాల్సిన వాళ్ళకి దారాదత్తం చేయలేదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకుని వస్తే అందులో 5 కంప్లీట్ అయితే వాటిని ప్రైవేట్ పరం చేయడానికి మీరు పన్నాగాలు పన్నట్లేదా అని అడుగుతున్నాను నేను. అంటే అదా విజన్ అంటే? ఆయన విజన్ ఎలా ఉంటుందంటే, మాకు మెడికల్ సీట్లు అక్కర్లేదని చెప్పి ఒక లెటర్ని రాసి ఆ సీట్లు కూడా వద్దని చెప్పి ఎన్ఎంసీకి లెటర్ రాసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. దాన్ని విజన్ అంటారా? సిద్ధంగా ఉన్న మెడికల్ కాలేజీలో సీట్లు మాకు అక్కర్లేదని కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబు నాయుడు గారిది విజనా? లేదు ఈ రాష్ట్రంలో వైద్య విద్య బలపడాలని 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిది విజనా? చెప్పండి, మీరే చెప్పండి. ఏది విజనం? గ్రామ స్థాయిలో పరిపాలన, క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లాలనే ఉద్దేశంతో వాలంటీర్ల వ్యవస్థని, సచివాలయ వ్యవస్థల్ని తీసుకొస్తే వాటన్నిటినీ కూడా నిర్వీర్యం చేసిన చంద్రబాబు నాయుడు గారిది ఎలాంటి విజన్ అని అడుగుతున్నాను నేను. ఏది విజన్ అంటే? చాలా ఆశ్చర్యంగా ఉంది. కొన్ని వింటూ ఉంటే, చూస్తూ ఉంటే. కానీ మనకు పట్టిన దురదృష్టం ఏంటంటే, ఆయన విజన్ అంటే విజను, విస్తరాకులు కట్ట అంటే కట్ట. దాన్ని ప్రచారం చేయడానికి సొంత మీడియా సిద్ధంగా ఉంటుంది. వాళ్ళు చెప్తూ ఉంటారు. నేను అడుగుతా ఉన్నా, మీరు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు కనుక
2020 విజన్ డాక్యుమెంట్లో ఏ ఏ లక్ష్యాలని మీరు చేరుకున్నారు చెప్పండి. మళ్ళీ ఇప్పుడు 2047 విజన్ డాక్యుమెంట్లో 10 సూత్రాలు అంటున్నారు. ఈ 10 సూత్రాలు వినడానికి చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ 10 సూత్రాలు మీరు కరెక్ట్గా ప్రకటించి ప్రజల దగ్గర తీసుకెళ్ళండి. నవ్వకపోతే నన్ను అడగండి.